హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము చెన్నై నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పెరియపాలయం భవానీ అమ్మన్ టెంపుల్కి ఇంకా సిరువాపురిలో ఉండే మురుగన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 6:47 అయింది. సో మేము ఇద్దరం కూడా మార్నింగ్ పర్సన్స్ కాదు, కానీ డివోషనల్ థింగ్ కాబట్టి అది ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్లీ మేము కూడా మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం. సో ఇక్కడి నుంచి అంటే మేము సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటాం, సిటీ సెంటర్లో ఉంటాం కాబట్టి సిటీకి సౌత్ సైడ్ ఉంటాం కాబట్టి ఇట్ విల్ టేక్ లైక్ 1.5 hours ఇక్కడి నుంచి వెళ్ళడానికి. ఇదే మీరు నార్త్ చెన్నైలో ఉంటున్నారంటే మీకు జస్ట్ ఒక 45 minutesలో వెళ్ళిపోవచ్చు. ఈ రెండు టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్. ఇంకోటి ఏంటంటే మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుంది. కనుక రాయలసీమ ఆ సైడ్లో ఉంటే మీకు అక్కడి నుంచి కూడా చాలా దగ్గర అవుతుంది, ఇక్కడికంటే కూడా అక్కడి నుంచి చాలా దగ్గర అవుతుంది. లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా కామెంట్ సెక్షన్ ఇస్తాను, చూడండి. సో వెళ్ళిపోదామా మరి? సో క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. సో క్యాబ్ అయితే ఇంకొక 2 minutesలో వచ్చేస్తుంది. బయలుదేరి మా త్రూవర్డ్ జర్నీలో మీరు కూడా రండి. సో ఇప్పుడైతే పెరియపాలయం రీచ్ అయిపోయాము. సో భవానీ అమ్మన్ టెంపుల్కి. సో జర్నీ అయితే 2 hours పట్టింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. సో దర్శనం కూడా ఒక 1/2 hourలో అయిపోద్ది అనుకుంటా. రష్ అయితే తక్కువగానే అనిపిస్తుంది. టెంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ అందరూ వేపన్ చేయలై అని కట్టిన తీసేసి వేపాకుతోటి డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ వేసుకొని గుడి చుట్టూ ప్రదర్శన చేస్తారు. సో అదే ఈ గుడికి స్పెషాలిటీ. అంటే మీకు ఏదైనా మొక్కున్నా అయితే మీరు మొక్కుకున్నది ఏదైనా కంప్లీట్ అయినా అంటే సక్సెస్ఫుల్గా అయినా కూడా సో తిరిగి వచ్చి అలా చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చిన వెంటనే షాప్లో అందరూ కూడా అడుగుతున్నారు చేస్తారని. మేమైతే అలా ఏం మొక్కుకోలేదు కాబట్టి అన్నట్టు. సో ఇదే టెంపుల్. అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఒక 1 minute టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. సో ఈ టెంపుల్ మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ ఉంటుంది. సో బ్రేక్ తర్వాత మళ్ళీ 2:30కి స్టార్ట్ అయ్యి 8:30 నైట్ వరకు ఉంటుంది. సో మీరు ప్లాన్ చేసేది కాబట్టి ఈ టైంలో ప్లాన్ చేయండి. పెయింటింగ్ వర్క్స్ అది జరుగుతుంది. చాలా కలర్ఫుల్గా మంచిగా పెయింట్ చేస్తున్నారు ఇప్పుడు. వచ్చిన వెంటనే పెద్ద మండపం, ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఇలా నడవడం ఫేమస్. ఏ కోరికలైనా జరుగుతాయని నమ్ముతారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఒక 1/2 hour పట్టింది అనమాట దర్శనం జరగడానికి. సో శుక్రవారాలు కానీ లేకపోతే ఏదైనా పండుగ రోజు కానీ వస్తే చాలా రష్ ఉంటుందంట. సో దర్శనానికే 2-3 hours పడుతుందని చెప్తున్నారు ఇక్కడ అందరూ. సో వీకెండ్స్ అయితే కొంచెం తక్కువ రద్దీగా ఉంటుంది. ఇది అన్నదాన సత్రం. చెప్తుంది కదా దేవుడు ప్రసాదం తిని ఎలా ఉందో రివ్యూ చేద్దాం. పెరియపాలయం భవానీ అమ్మన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మనకి ప్రసాదంగా పొంగల్ ఇచ్చారు. సో ఈ పొంగల్ని టేస్ట్ చేసి రివ్యూ చేసేద్దామా? గీ అండ్ జీడిపప్పు కొంచెం తక్కువైంది, అది మాత్రం పక్కన పెడితే ఓవరాల్గా చాలా బాగుంది. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా త్రిశూలం, ఇంకా ఉప్పుతో చేసే కార్యాలు, ఇంకా ఇలాగా దీపాలు వెలిగించేది ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీని పక్కన ఇలా ఈ ఆంటీ గారు కూర్చుని కొన్ని అయితే అమ్ముతున్నారు. పెళ్లి కానివాళ్ళు కనుక అది తీసుకొచ్చి ఆ చెట్టుకి కడితే పెళ్లి జరుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇంకా ఇక్కడ వేపాకు కట్టుకునే తిరిగే సంప్రదాయం ఉంది కదా, అదంతా కూడా ఇక్కడ చేస్తారన్నమాట. దర్శనం కంప్లీట్ చేసి ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్లో గ్రౌండ్ వేద్దాం. ఇక్కడ చూసుకుంటే అన్ని పూజ సామాన్లు ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి షాప్స్లో. ఇంకా చిన్న పిల్లకాయలు ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే జాతర తిరునాళ్ళ షాప్స్లో ఉంటాయి కదా అలాంటి షాప్స్. ఈ టెంపుల్ బయట ఈ ఫోటో అయితే కనిపించింది.
ఫోటోలో చూస్తున్నారు కదా, అమ్మవారు లోపల సేమ్ ఇలాగే ఉన్నారనమాట. మూల విరాట్ విగ్రహం ఇది. ఈ భవానీ అమ్మన్ టెంపుల్ కూడా ఒక రివర్ని ఆనుకునే ఉంటుంది. ఆరణి రివర్ అని చెప్తారు దీన్ని. సో ఈ రివర్కి ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది టెంపుల్. ఇప్పుడైతే మనం సిరువాపురి అనే ఊరికి వచ్చాం. ఇక్కడ మురుగన్ టెంపుల్ చాలా ఫేమస్, 500 years టెంపుల్. సో లోపలికి వెళ్ళి కుమారస్వామిని దర్శనం చేసుకుని వచ్చి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ మార్కెట్ స్ట్రీట్ని దాటి వెళ్ళాలి. సో ఇదే అనమాట 500 years ఓల్డ్ టెంపుల్. సో ఈరోజు అయితే సాటర్డే వచ్చాము. ట్యూస్డే అయితే చాలా రష్గా ఉంటుంది. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సో ఎంత రష్గా ఉన్నారో చూడండి. ఇక్కడ అంతా చిన్న మార్కెట్లా ఉంది. టెంపుల్కి వెళ్దాం. దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా బయటకు రాగానే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూర్చొని తింటున్నారు. ఏంట్రా అబ్బా అని చూస్తుంటే అక్కడ అన్నదానం ఇస్తున్నారు. సో దాని గురించి ఒక పెద్ద క్యూ ఉంది. సో ఏమి ఇస్తున్నారో అని తొంగి చూస్తే మాకైతే పులిహార అండ్ కేసరి కనిపించింది. సో మేము కూడా వెంటనే వెళ్ళి లైన్లో నిల్చుకుని అలా ఒక్కొక్క ప్లేట్ పట్టుకొచ్చేసాము. పులిహార అయితే చాలా బాగుంది. కేసరి కూడా లైట్ స్వీట్గా చాలా బాగుంది. టేస్టీగా యమ్మీగా. మీరు ఇక్కడ కూర్చొని తింటున్నారంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కుక్కలు ఇంకా గోట్స్ ఎక్కువ ఉన్నాయి. మన చేతిలో మనం తింటుంటే లాగేస్తున్నాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం కేర్ఫుల్గా తినండి. లవ కుష ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాముడితో కొట్లాటికి రెడీ అయ్యారంట. ఆ ప్లేస్ ఇదే కాబట్టి ఈ శ్రీరామరాజ్యం అనే సినిమా వచ్చింది కదా, బాలకృష్ణ 9th, ఆ సినిమాలో కూడా ఈ సీన్ ఉంటుంది. అది ఇక్కడే జరిగింది. సో ఈ పెరియపాలయం అమ్మన్ టెంపుల్ ఇంకా సిరువాపురి మురుగన్ టెంపుల్ ఈ రెండు కవర్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది. సో ఇందు గురించి ఇక్కడ ఆగాము. ఆగిన చోట ఇలాంటి ఒక పెద్ద లోటస్ పాండ్, చాలా ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా. ఇప్పుడు మనం ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది, ఏంటి రేట్లు, మామూలు అందుకని తక్కువ ఉందా ఎక్కువ ఉందా. సో 2 టెంపుల్స్ కంప్లీట్ చేసేసుకుని రిటర్న్లో మేము ఇక్కడ కోయంబేడ్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ వెజిటబుల్ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే చాలా కాయలు ఉన్నాయి. సంక్రాంతి గురించి కలర్ పౌడర్లు అవన్నీ పెట్టారు. అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు కనుక మంచిగా బేరాలాడడం వస్తే ఇక్కడ తక్కువ రేటుకి ఎక్కువ కాయగూరలు అయితే కొనుక్కోవచ్చు అసలు. కానీ వాళ్ళు స్టార్టింగ్ చెప్పడం ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. మీరు కనుక మంచిగా అడిగితే సగానికి సగం ప్రైస్కి తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ గంపలు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో వెజిటబుల్స్ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ అంకిల్ అయితే అన్నీ చెప్తున్నాడు, డాక్టర్లు తెలియని విషయాలు కూడా చెప్తున్నాడు. కాబట్టి మీరు కనుక ఈ మార్కెట్కి వస్తే ఈ అన్ని దగ్గర బేరం ఆడకుండా కొనుక్కోండి, చాలా మంచి. ఇంకోటి అయింది ఇది సేమ్